రణ్వీర్ నుండి పిల్లల్ని కాపాడడానికి పిల్లలందరినీ పడుకోబెట్టి ఇంటికి తాళం వేసి లాన్లో తిరుగుతూ ఉంటుంది మను. కానీ రణ్వీర్ రివాల్వర్తో మనుకి ఎదురుపడి మనోహరి తలకి రివాల్వర్ని గురిపెట్టి ఇస్తావా లేదంటే నా చేతిలో చస్తావా అని అంటూ బెదిరిస్తూ ఉండగా రణ్వీర్ చేతుల్లో భయపడి తాళాలని పెట్టేస్తుంది మను. డోర్ లాక్ ఓపెన్ చేసి బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు రణ్వీర్. అప్పుడే బాగా గాలి వీచి గుమ్మానికి కట్టిన నల్లటి మూట తాయెత్తు అన్నీ కింద పడిపోతాయి. దాంతో లాన్లో ఉన్న ఆరు మాయమైపోయి పిల్లల్ని రక్షించుకోవడానికి బెడ్రూమ్లో ప్రత్యక్షమవుతుంది. రణ్వీర్ బెడ్రూమ్లోకి వెళ్ళి అక్కడ అంజలి లేకపోవడంతో అప్పుడే అక్కడికి వచ్చిన మనోహరి తలకి గన్ గురిపెట్టి అంజలి ఎక్కడా అని నిలదీస్తుండగా నిజంగా రణ్వీర్ నాకు అంజలి ఎక్కడుందో తెలీదు అని భయపడుతూ చెప్తుండగా చెప్పు అంజలి ఎక్కడా అని రివాల్వర్ని షూట్ చేయబోతూ ఉంటాడు రణ్వీర్. కానీ అప్పటికే రణ్వీర్ని కొట్టడం స్టార్ట్ చేస్తుంది ఆరు. రణ్వీర్ తలని అక్కడ కబోర్డ్స్కేసి బాదుతూ గొంతుని పిసికేస్తూ కింద పడేసి చితక బాధేస్తూ ఉంటుంది ఆరు రణ్వీర్ని. ఎవరో తెలియకుండా కొడుతూ ఉండడంతో రణ్వీర్ చాలా భయపడిపోతాడు. రణ్వీర్ కింద పడడంతో అయ్యో అంటూ మను కూడా పక్కకి వెళ్ళి రణ్వీర్ని పైకి లేపడానికి ట్రై చేస్తుండగా అక్కడున్న రౌండ్ చైర్ ఊగుతూ ఉంటుంది. అది చూసి మను రణ్వీర్ ఇద్దరు భయపడతారు. ఆరు వాళ్ళకి కనబడడంతో భయంతో వణికిపోతూ ఉంటారు. ఆరుని చూసి గజగజ వణుకుతూ ఉంటారు రణ్వీర్ మనోహరి. ఇప్పుడు వీళ్ళేం చేయనున్నారు, ఇంకా వీళ్ళని ఆరు ఏం చేయనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.